అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. కక్ష సాధింపులకు వెళ్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు నిరూపించారన్నారు. అలా చేసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని గుర్తు చేశారు. ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. తన పదవీ కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామన్నారు రేవంత్ రెడ్డి. అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏమీ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానని స్పష్టం చేశారు. కక్ష సాధింపులకు వెళ్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు నిరూపించారన్నారు. అలా చేసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి పంపించారని గుర్తు చేశారు. ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. తన పదవీ కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామన్నారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్పందన. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ మీడియా చిట్చాట్ చాలా తాజా రాజకీయాలకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను మీడియాతో పంచుకున్నాడు. ముఖ్యంగా తాను ఢిల్లీ ఎందుకు వచ్చాను, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఏం జరుగుతుందనే విషయాన్ని మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ముఖ్యంగా ఏంటంటే తాను పిసిసి అధ్యక్షుడిగా చేసినంత కాలం సక్సెస్ఫుల్ విజయవంతంగా చేశాను. అసెంబ్లీ ఎన్నికల్లో, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో మెజార్టీ సీట్లు గెలుచుకొని తన ఓటు బ్యాంకును పెంచుకున్నాము. నేను పిసిసి అధ్యక్షుడిగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం, ప్రభుత్వంలోకి అధికారం రావడంతో పాటు పార్లమెంట్ సీట్లు మెజార్టీ సీట్లు గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. నేను విజయవంతం అయ్యాను అని ఒక విషయాన్ని మీడియాతో పంచుకున్నారు. అదే విధంగా మీ నెక్స్ట్ గా పిసిసి అధ్యక్షుడు ఎవరు నియమిస్తారనే అంశంపై మీడియా వాళ్ళు అడగగా, ఎవరు నియమించినా సరే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను వారితో పనిచేయడానికి సుముఖంగా ఉన్నాను. నాకు ఎలాంటి వేరే విషయాలు లేవు. నేను కేవలం అధిష్టానం చెప్పినట్టుగానే నడుచుకుంటాను. అధిష్టానం ఎవరిని పిసిసి అధ్యక్షుడు నియమిస్తుందో వారితో కలిసి పనిచేసి పార్టీ పరిష్ట కోసం, అదే ప్రభుత్వం కోసం పనిచేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశాడు. అదే విధంగా తన ముందు ఇప్పుడు ముఖ్యంగా ఉన్న టాస్క్ ఏంటంటే, తెలంగాణ ప్రజలకు నేను హామీలు ఇచ్చాను, ఆ హామీలను నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ ప్రజలు ఎంతో నన్ను నమ్మకం పెట్టుకొని నాకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ నాకు కానీ సీఎం అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నిలబెట్టుకుంటూ నేను నాకున్న ప్రతి అవకాశం అంటే జనాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పాడు. అదేవిధంగా తన దాంతో అంతేపాటుగా పార్లమెంటు ఎన్నికల్లో చర్చ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు 8 సీట్లు సాధించారు కదా, ఎట్లా ఉంటారు అంటే పార్లమెంట్ 8 సీట్లు గెలవడానికి కూడా ఒక రీజన్ చెప్తూ వచ్చాడు. కొన్ని చోట్ల బీఆర్ఎస్ నేరుగా డైరెక్ట్ గానే బీజేపీకి మద్దతు పలకడం వల్ల, అంటే పరోక్షంగా ఎన్నికల సమయంలో చివరి నిమిషంలోకి బీఆర్ఎస్ కేసీఆర్ ఆయన చెప్పని బీజేపీకి మద్దతు పలకడంతో చాలా చోట్ల కాంగ్రెస్ సెకండ్ ప్లేస్ లో ఉండి కాంగ్రెస్ ఓటమికి పరోక్షంగా బీఆర్ఎస్ కారణమైందన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. లేకుంటే రాష్ట్రంలో ఇంకా అది మేము ఆశించినట్టుగా అధిష్టానం వచ్చినగా ఎక్కువ సీట్లు గెలిచే వాళ్ళమని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అన్నాడు. అయితే మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే, తాను కేసీఆర్ పట్ల బీఆర్ఎస్ పట్ల కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. కేసీఆర్ పట్ల తాను రాజకీయ ప్రతీకార చర్యలు తీసుకోను, రాజకీయ ప్రతీకార చర్యలు తీసుకుంటే ఏమవుతుందో అని పక్క రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసాము అంటే పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతీకార రాజకీయాలు చేసినందుకే జగన్ ని ప్రజలు పక్కన పెట్టారు, ఓడగొట్టారు అని చెప్పి స్పష్టం చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ సిస్టమ్ లో తన భవిష్యత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నది కూడా కుండబద్దలు కొట్టాడు. బీఆర్ఎస్ లో ఎక్కువ ఎమ్మెల్యే కూడా ఉండడు. బీఆర్ఎస్ లో మ్యాక్సిమం మెజార్టీ ఎమ్మెల్యేలు భవిష్యత్తులో త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ కూడా చెప్పుకొచ్చాడు. కేసీఆర్ ఒంటరి అయిపోయాడు. నేను గతంలో చెప్పినట్టుగానే అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పినట్టుగానే కేసీఆర్ ను గద్దె దించుతా, సీఎం పదవి నుంచి దించుతాను అని ఏదైతే చెప్పడం చేశానో, ఏదైతే అన్నానో దాన్ని అనుకున్నట్టుగా నేను నెరవేర్చాను, గద్దె దించాను. అదే విధంగా ఇప్పుడు దానికి తోడు అదనంగా పార్లమెంటు లో
టీఆర్ఎస్ ఒక్క సీట్ లేకుండా చేశాను అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంటే తాను అనుకున్న టాస్క్, మేజర్ టాస్క్ ఏదైతే అన్నానో, తెలంగాణ ప్రజలకు ఏదైతే చెప్పానో అది చేసి చూపించాలని ఒక విజయ గర్వంతో కొంత రేవంత్ రెడ్డి మీడియాతో అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఓవరాల్ గా 2-3 రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ తన మనసులో ఉన్న రాజకీయ అంతరంగాన్ని బయట మీడియాతో పంచుకున్నారు. అయితే మొత్తానికి పార్లమెంట్ ఫలితాలపై హైకమాండ్ కన్విన్స్ చేశారా రేవంత్ రెడ్డి? తప్పకుండా నేను చెప్పవచ్చు. 2-3 రోజులుగా పార్లమెంట్ ఎన్నికలలో ఏం జరిగిందనే విషయాన్ని కొంత కాంగ్రెస్ అధికారానికి నివేదిక ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు ఓడిపోయాము, కొన్ని చోట్ల కొన్ని గెలిచే స్థానాలు కూడా ఎందుకు ఓడిపోయామంటే బీఆర్ఎస్ చివరి నిమిషంలో తన ఓటు బ్యాంకును బీజేపీ వైపు షిఫ్ట్ చేయడం వల్ల ఓడిపోయాము అనే ఒక విషయాన్ని కాంగ్రెస్ అధికారం నుంచి రేవంత్ తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.